హరే కృష్ణ మాతాజీ. సండే హరే కృష్ణ మాతాజీ. ముందుగా మనము ఈ రోజు భగవద్గీతలోని 10వ అధ్యాయమైన భగవద్ విభూతి అనే అధ్యాయంలో 6వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. ముందు క్లాస్ లోది కొంచెం రీక్యాప్ చేసుకుందాము. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు తన విభూతుల గురించి అర్జునుడికి చెప్తారనమాట. ఫస్ట్ శ్లోకంలో ఏమంటారంటే, అర్జున, మళ్ళీ విను అర్జున, నువ్వు నాకు అత్యంత ప్రియుడువు మరియు నీ హితము కొరకు నేను నా గురించి ఇంకా లోతైన జ్ఞానాన్ని, ఇంకా ఉత్తమమైన జ్ఞానాన్ని ఇస్తున్నాను. నీ మంచి కోసము ఇది, నువ్వు విను అర్జున అని చెప్తారనమాట. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారంటే, చూడు అర్జున, మహర్షులు గాని దేవతా సమూహములు గాని నా గురించి తెలుసుకోలేరు. ఎందుకు అంటే నా విభూతుల గురించి, నా ప్రభావం గురించి తెలుసుకోలేరు. ఎందుకంటే ఆ మహర్షులకి మరియు దేవతా సమూహములకి కూడా నేనే మూల కారణము, నేనే ఆద్యుడను. నా నుంచే మహర్షులు, దేవతలు వస్తున్నారు కాబట్టి నన్ను వాళ్ళు తెలుసుకోలేరు, నా గురించి వాళ్ళు తెలుసుకోలేరు అని చెప్తారు. ఆ తర్వాత ఏమంటారంటే, ఎవరైతే నా యొక్క దివ్య స్వభావాన్ని తెలుసుకుంటారో, యథావిధంగా తెలుసుకుంటారో, ఏమని శ్రీకృష్ణ భగవానుడు అజుడు అని, అచ్యుతుడు అని, సర్వలోక మహేశ్వరుడని, అనాది అంటే శ్రీకృష్ణ భగవానుడే పురాతన పురుషుడు. మనమంతా భగవంతుడి నుంచి వచ్చాం. మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా భగవంతుడి నుంచి, శ్రీకృష్ణుడి నుంచి వచ్చారు. మరి శ్రీకృష్ణుడు ఎవరి నుంచి వచ్చారు అంటే ఎవరి నుంచి కాదనమాట. శ్రీకృష్ణుడికి ముందు ఎవరూ లేరు. అందరూ శ్రీకృష్ణుడి నుంచే ఆవిర్భవించారు అనమాట. శ్రీకృష్ణుడి నుంచే జన్మించారు. కాబట్టి శ్రీకృష్ణుడు అనాది, అజుడు, సర్వలోకాలకు మహేశ్వరుడు. అలాగా శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యత్వాన్ని ఎవరైతే యథావిధంగా అర్థం చేసుకుంటారో అటువంటి వాళ్ళు మనుషులందరిలోకి భ్రాంతి లేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ పాపకర్మ ఫలాలన్నీ నశిస్తాయి అని చెప్తారు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకంలో ఉండే జనులలో చూసే అన్ని గుణాలకు మరియు అన్ని వ్యక్తిత్వాలకు కారణం నేనే అని చెప్తారు. ఏమేమి చెప్తారు? జీవుల్లోని బుద్ధి, జ్ఞానము, సంశయ రాహిత్యము, క్షమ, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, చావు, భయము, అభయము, అహింస, సమత, తుష్టి, దానం, తపస్సు, యశస్సు, అపకీర్తి, ఇవన్నీ కూడా నా నుంచే సంభవిస్తున్నాయి. ఈ గుణాలన్నీ కూడా నా నుంచే వస్తున్నాయి అని చెప్పారు. ఇవంతా మనము లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు 6వ శ్లోకంకి వద్దాము. ఈ రోజు శ్లోకము 10th చాప్టర్ 10.6 శ్లోక. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తత మద్భావ మానసా జాత ఏషాం లోకా ఇమాం ప్రజా. హరే కృష్ణ మాతాజీ, నేను చెప్తున్నా. చదవండి మాతాజీ. సప్త ఋషులు, వారికి ముందు ఇతర 4 మహర్షులు, మనువులు, మానవుల పూర్వీకులు నా మనస్సు నుండి జన్మించి నా నుండే వచ్చారు. వివిధ లోకాలలో నిండినట్టి జీవులందరూ వారి నుండి జన్మించారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలోని జీవులందరూ కూడా నా నుంచే ఉద్భవించారు అని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఎవరు వచ్చారంట? సప్తర్షులు, 7 మంది ఋషులు. తర్వాత చతుస్కుమారులు, సనక సనందనాదులు అని అంటాం కదా, వాళ్ళు. ఆ తర్వాత మనువులు, 14 మంది మనువులు. వీళ్ళంతా కూడా తన నుండే ఉద్భవించారు అని చెప్తున్నారు అన్నమాట. ఎవరెవరు? 7 మంది సప్తర్షులు, చతుస్కుమారులు 4, 14 మంది మనువులు, మొత్తం కలిపి 25 మంది. ఈ 25 మంది మహాపురుషుల నుంచే సమస్త లోకములలోని జీవులు అందరూ ఈ 25 మంది నుంచే వస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనము హరే కృష్ణ, మ్యూట్ లోకి వెళ్తారా? అందరూ మ్యూట్ లోకి వెళ్తారా? సుగుణ మాతాజీ మ్యూట్ లోకి వెళ్తారా? ఇప్పుడు మనము బ్రహ్మ యొక్క ఒక పగలు తీసుకున్నాం అనుకోండి. బ్రహ్మ యొక్క ఒక పగలులో 14 మంది మనువులు మారుతారనమాట.
ఆ, ఒక్కొక్క ఆ, ఒక్కొక్క మనువులో ఒక్కొక్క మనువు పాలించే కాలంలో 6 మంది చేంజ్ అవుతారనమాట. ఎవరు అంటే సప్తర్షులు మారుతారు, దేవతలు మారుతారు, ఇంద్రుడు మారుతారు, మన్వంతర అవతారము మారుతుంది. ఆ తర్వాత ఆ దేవతలు, సప్తర్షులు, ఆ ఆ, మనువులు, మనుపుత్రులు, ఇంద్రుడు, మన్వాంతర అవతారం, ఈ 6 మంది మారుతారనమాట. అంటే ఇప్పుడు వైవస్వత మనువు కాలం జరుగుతా ఉంది. ఈ వైవస్వత మనువులో కాలంలో ఉండే ఇంద్రుడు నెక్స్ట్ మనువు వచ్చినప్పుడు వేరే ఇంద్రుడు వస్తారనమాట. ఇంద్ర అనేది ఒక పోస్ట్ అన్నమాట, ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక పోస్ట్ అన్నమాట. ఆ విధంగా అందరూ కూడా నా నుంచే ఆ, నా నుంచే ఉద్భవిస్తున్నారు, నా నుంచే జన్మిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. మొదటగా ఆ ఈ సృష్టిని అంతా చేసింది ఎవరు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? మహావిష్ణువు యొక్క నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు వచ్చారు. మరి ఆ మహావిష్ణువు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకృష్ణుని యొక్క స్వరూపాంశయే మహావిష్ణువు అన్నమాట. ఆ విధంగా చూసుకుంటే మన ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడు మనకి పితామహుడు అయితే, మరి బ్రహ్మదేవుని సృష్టించిన శ్రీకృష్ణ భగవానుడు సృష్టికర్తకే సృష్టికర్త. అందుకే ప్రాపితామహుడు అని అంటారనమాట శ్రీకృష్ణుని. అంటే శ్రీకృష్ణ భగవానుడు అందరికీ గొప్ప తండ్రి వంటి వాడు అని చెప్తున్నారనమాట. ఇక్కడ భాష్యంలో కూడా ఏం చెప్తున్నారు అంటే శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. బ్రహ్మ నుండి సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్ కుమారుడు, 4 మహర్షులు, 14 మనువులు ప్రకటమైరి. ఆ తర్వాత సప్తర్షులు ఉద్భవించిరి. ఈ 25 మహాపురుషులు విశ్వములోని జీవులందరికీ ప్రజాపతులుగా ప్రసిద్ధి చెందిరి. ఈ 25 మెంబర్స్ నుంచి, ఈ 25 గ్రేట్ పీపుల్ నుంచి మిగతా ఈ లోకంలో ఉండే జీవులంతా కూడా వస్తారనమాట. ఆ విధంగా శ్రీకృష్ణుని కృపచే ఆ బ్రహ్మదేవుడు మరి సృష్టి ఎలా చేశారు? ఆ జ్ఞానం ఎలా వచ్చింది? బ్రహ్మదేవుడు పుట్టగానే సృష్టి చేయగలిగారా? చేయలేదు. మరి బ్రహ్మదేవుడు ఆ సృష్టించగల జ్ఞానాన్ని ఎలా సంపాదించారు అంటే తపస్సు ఆచరించారనమాట. ఎన్ని సంవత్సరాలు తపస్సు ఆచరించారు? 1000 దేవతా సంవత్సరాలు తపస్సు ఆచరిస్తే బ్రహ్మదేవుడికి జ్ఞానం అనేది వస్తుందన్నమాట. మహావిష్ణువు గురించి తపస్సు ఆచరిస్తే ఈ సృష్టి ఎలా చేయాలి అనే జ్ఞానం అనేది వస్తుంది. అదే చెప్తారన్నమాట. శ్రీకృష్ణుని కృపచే విశ్వ సృష్టి జ్ఞానమును పొందుటకు పూర్వము బ్రహ్మదేవుడు 1000 దేవతా సంవత్సరాలు తపమాచరించెను. కనుకనే బ్రహ్మదేవుడు పితామహునిగా తాత, మరియు శ్రీకృష్ణుడు తాతకు తండ్రి అయిన ప్రపితామహునిగా తెలియబడెను. ఈ విషయం భగవద్గీతలో 11వ అధ్యాయంలో కూడా చెప్పబడింది అని చెప్తున్నారు. అంటే ఈ సమస్త జీవరాశులకు గొప్ప తండ్రిని నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు, 6వ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము, 7వ శ్లోకము. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. హరే కృష్ణ. ఎవరైనా సెవెంత్ నేను చదువుతాను. చదవండి మాతాజీ, చదవండి మాతాజీ. విభూతులను యోగా శక్తిని యథార్థముగా ఎరిగిన వాడు విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనగలడు. ఈ విషయంలో ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ విభూతులను, శ్రీకృష్ణ భగవాను యొక్క విభూతులు అంటే ఏంటి అంటే భగవంతుని యొక్క అపారమైన శక్తులు మరియు శ్రీకృష్ణ భగవాను యొక్క అనంతమైన శక్తులను విభూతులు అని అంటారనమాట. శ్రీకృష్ణ భగవాను యొక్క విభూతులను ఎవరైతే యథావిధంగా తత్వతగా అర్థం చేసుకొని శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు అని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొంటారన్నమాట. భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో, శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారు. దీంట్లో యుజ్యతే నా అత్ర సంశయ, ఈ విషయంలో ఎటువంటి సంశయము లేదు అని చెప్తున్నారు అనమాట. అండ్ శ్రీకృష్ణ భగవానుడు తన విభూతుల గురించి ఆల్రెడీ మనకి ముందు చాప్టర్స్ లో కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ముందు శ్లోకంలో ఏమని చెప్పారు? ఈ చరాచర
ఈ ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో ఉన్నటువంటి జీవులందరూ నా నుంచే వస్తున్నారు అని చెప్పారు. ముందు చాప్టర్లలో ఏం చెప్పారు? ఈ ఆధ్యాత్మిక జగత్తు అయితే ఏమి, భౌతిక జగత్తు అయితే ఏమి, ఇవన్నీ నా శక్తుల నుంచే వస్తున్నాయి. ఆధ్యాత్మిక జగత్తు నా అంతరంగ శక్తిచే వస్తే, భౌతిక జగత్తు నా బాహ్య శక్తి అయిన భౌతిక శక్తి నుంచి వస్తుంది, మాయా శక్తి నుంచి వస్తుంది అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు భగవంతుడు? ఈ లోకాలన్నీ, ఈ బ్రహ్మాండాలన్నీ ఎలా అరేంజ్ అయి ఉన్నాయంట, ఎలా అవి మెయింటైన్ అవుతున్నాయి అని చెప్పారు. ఒక ముత్యాల హారం ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు కదా, సూత్రేమణి గణ ఇవ అని. ఏ విధంగా అయితే ముత్యాల హారంలో దారం యొక్క ఆధారం చేత ముత్యాలు ఎంత చక్కగా అమర్చబడి ఉంటాయో, ఆ విధంగానే ఈ బ్రహ్మాండాలన్నీ, ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ నా యొక్క ఆధారంతోనే అవి ఉన్నాయి. ఆ కనపడిని దారాన్ని నేనే అని చెప్పి కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారనమాట. అంతేకాకుండా నీటిలోని రుచిని నేనే, ఆకాశంలోని శబ్దాన్ని నేనే, ఇలా వేదాలలోని ఓంకారాన్ని నేనే అని అన్ని తన గురించి చెప్పారనమాట. ఇలా భగవంతుని యొక్క నేను శ్రీకృష్ణ భగవానుడు అజుడు అంటే పుట్టుక లేనివాడు, అవ్యయుడు అంటే భగవంతుని యొక్క శక్తి ఎన్నటికీ తరిగిపోనిది, అచ్యుతుడు, భగవంతుని యొక్క శక్తులకు చ్యుతి లేదు. మనం మన ఊహలకి శ్రీకృష్ణ భగవాను యొక్క శక్తి సామర్థ్యాలు ఎన్నటికీ తరిగిపోవు, అవి మన ఊహకి అందదన్నమాట. అటువంటి కార్యాలు చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఇలా ఈ విధంగా భగవంతుని యొక్క దివ్యత్వాన్ని, విభూతులను ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఏ సందేహము లేకుండా తత్వతగా తెలుసుకుంటారో, శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు అని తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాము? అవును, శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు అని తెలుసు, మనం శ్రీకృష్ణుడికి భక్తియుక్త సేవ చేయడం మొదలు పెడతాం అన్నమాట. భగవంతుడు ఎంత గొప్పవాడు అని తెలిస్తే మనము వెంటనే ఏం చేస్తాము? భగవంతుని యొక్క శరణాగతి పొందుతాం. అందరూ అంటారు గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు. గాడ్ అంటే భగవంతుడు గొప్పవాడు. అంతవరకే తెలుసుకుంటే కాదు, మనం ఎలా గొప్పవాడు అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఏ విధంగా గొప్పవాడు అనేది మనం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనము శ్రీకృష్ణునికి శరణాగతి అనేది పొందుతామన్నమాట. అంత గొప్పవాడి యొక్క శరణాగతిలో ఉండాలని, గొప్పవాడైన శ్రీకృష్ణ భగవాను యొక్క ఆశ్రయం పొందాలని, రక్షణ పొందాలని మనలో ఒక ప్రేరణ అనేది కలుగుతుందన్నమాట. అదే విషయమే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి. నిజమునకు ఇవన్నీ శ్రీకృష్ణ భగవానుని కొన్ని విభూతులు మాత్రమే. ఈ విభూతులలో దృఢ విశ్వాసము కలిగిన మానవుడు గొప్ప శ్రద్ధతో ఎట్టి సందేహము లేకుండా శ్రీకృష్ణుని అంగీకరించి భక్తియుక్త సేవలో నెలకొనును. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవ పట్ల ఆసక్తిని మరియు శ్రద్ధను పెంపొందించుకొనుటకు ఈ ప్రత్యేక జ్ఞానము ఎంతో అవసరము. శ్రీకృష్ణ భగవానుని దివ్యత్వమును ఎరుగటలో ఎవరును నిర్లక్ష్యము వహించరాదు. శ్రీకృష్ణుని దివ్యత్వమును ఎరిగి మానవుడు హృదయపూర్వకంగా భక్తియుక్త సేవలో ప్రతిష్ఠుడవుతారు. ఎప్పుడైతే భగవంతుని యొక్క దివ్యత్వం, శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యత్వం మనకు అర్థమవుతుందో, మనము హృదయపూర్వకంగా భగవంతునికి శరణాగతి పొందగలుగుతాము, భక్తియుక్త సేవలో నెలకొంటాము. శ్రీకృష్ణ భగవానుని పట్ల భక్తి ప్రేమను మనము పెంపొందించుకోగలుగుతాము అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 8th శ్లోకము. ఈ 8 నుంచి 11 శ్లోకాస్ అంటే 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే, విశుద్ధ భక్తియుక్త సేవయే భగవద్గీత యొక్క సారాంశము అని చెప్తారనమాట. అంటే ఈ భగవద్గీత అంతా చదివిన తర్వాత మనం ఏం తెలుసుకోవాలి అని అంటే గన, శ్రీకృష్ణ భగవానునికి నిస్వార్థంగా సేవ చేయడమే ఈ మానవ జీవితం యొక్క ఉద్దేశము మరియు లక్ష్యము అనేది మనము అర్థం చేసుకోవాలన్నమాట. వాటి గురించి, ఆ విశుద్ధ భక్తియుక్త సేవ గురించి శ్రీకృష్ణుడు 8 నుంచి 11వ శ్లోకం వరకు చెప్తారు. దీన్నే
చతుశ్లోకి భగవద్గీత అని కూడా అంటాం అనమాట. భగవద్గీత అంతా చదవడానికి టైం లేకపోతే ఈ 4 శ్లోకాలైనా చదివితే భగవద్గీత యొక్క సారాంశం అనేది తెలుస్తుంది అని చెప్తారనమాట ఆచార్యులు. ఇప్పుడు 8th శ్లోకంకి వెళ్దాము. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తంతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. హరే కృష్ణ. ఎవరైనా హరే కృష్ణ ట్రాన్స్లేషన్ మాతాజీ. చదవండి. చదవండి మాతాజీ. సమస్త ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేను కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించును. ఈ విషయమును సంపూర్ణంగా ఎరిగిన బుధజనులు నా భక్తియుక్త సేవలో నెలకొని నన్ను పూర్వకంగా భజించురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అన్నిటికీ తానే మూలం అనేది చెప్తున్నారు అనమాట. అహం సర్వస్య ప్రభవో. అహం అంటే నేను. శ్రీకృష్ణ భగవానుడు ఈ మొత్తం చరాచర జగత్తుకు, ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు అన్నిటికీ అన్ని నా నుంచే వస్తున్నాయి, నేనే మూలము అని చెప్తున్నారు అనమాట. మత్తః సర్వం ప్రవర్తంతే. ఇవన్నీ కూడా నా నుంచే ఉద్భవిస్తున్నాయి. ఈ చరాచర జగత్తు మొత్తము నేనే వ్యాపించి ఉన్నాను అని చెప్తున్నారు. ఇంకా సెకండ్ లైన్ లో ఏం చెప్తున్నారు? ఇతి మత్వా భజంతే మాం. అంటే ఎవరైతే ఇది తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? అన్నిటికీ కారణము, అన్నిటికీ మూల పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా శ్రీకృష్ణుని యొక్క భక్తియుక్త సేవలోనే నెలకొంటారనమాట. ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. బుధ అంటే అటువంటి వాళ్ళే గొప్ప పండితులు. ఆ భావ సమన్విత అంటే ఎలా నెలకొంటారంట? కేవలము తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుని గురించి దేవాతి దేవుడు అని తెలుసుకోవడంతో ఆగిపోరు వాళ్ళు. తెలుసుకొని ఆ తర్వాత భావంతో వారి యొక్క మనసుని శ్రీకృష్ణ భగవానుని పట్ల, శ్రీకృష్ణ భగవానుని యొక్క పాద పద్మముల పట్ల లగ్నం చేసి భగవంతునికి భక్తియుక్త సేవ చేసి, ఆ సేవ చేయడం ద్వారా వాళ్ళు భగవంతుని పట్ల రతిని, ప్రేమను, భావాన్ని పెంచుకుంటారు. భావము అంటే ఏంటి? రతి, ప్రేమ. ఎవరి పట్లైనా ప్రేమ ఎప్పుడు కలుగుతుంది మనకి? ఇప్పుడు మనం ఉన్నాము, మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలకు మన పట్ల ప్రేమ ఎప్పుడు వస్తుంది? సేవ చేయడం, మనమే వాళ్ళకి సేవ చేస్తేనే మన పిల్లలకి ప్రేమ అనేది వస్తుంది. అంటే ప్రేమ రావాలి అంటే ఏం చేయాలి? సేవ చేయాలి. కాబట్టి మనము కూడా శ్రీకృష్ణ భగవానుని పట్ల రతిని పెంపొందించుకోవాలి, ప్రేమను పెంపొందించుకోవాలి, భావంని పెంపొందించుకోవాలి. అంటే ఏం చేయాలంట? భజంతే మాం అంటే నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారు వాళ్ళు. ఆ విధంగా బుద్ధిమంతులు నా పట్ల భావంతో నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారు అని చెప్తున్నారంట. అంటే ఇక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నారంటే మనస వాచ కర్మేణ తన యొక్క భక్తియుక్త సేవలో నెలకొనాలి అని అంటున్నారు. అంటే బుద్ధితో మనము శాస్త్రాలను అధ్యయనం చేసి, భగవద్గీత, భాగవతం ఇలా శాస్త్రాలను అధ్యయనం చేసి భగవంతుడు ఎంతటి గొప్పవాడు, శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు అని తెలుసుకోవాలి. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ ద్వారా అలా బుద్ధితో మనం తెలుసుకొని తర్వాత మనసుతో భగవంతుణ్ణి చేరడానికి ప్రయత్నం చేయాలి. అది ఎలా చేయాలి అంటే భక్తియుక్త సేవ ద్వారా, శ్రవణ కీర్తనముల ద్వారా భగవంతుని పట్ల మనము మన మనసులో రతిని పెంపొందించుకోవాలి. ఈ విధంగా బ్రెయిన్ భక్తి అంటే ప్యాసివ్ అనుకోకూడదు మనం. భక్తి అనేది శ్రీల ప్రభుపాదుల వారు భక్తికి డెఫినిషనే మార్చేశారు. భక్తి అంటే మనం ఏమనుకున్నాము చిన్నప్పటి నుంచి? మంగళారతులు ఇయ్యడము, పూజలు చేయడము, నైవేద్యాలు పెట్టడము, ఇదే అనుకున్నాము. కానీ భక్తి అంటే భక్తియుక్త సేవ, డివోషనల్ సర్వీస్ అనేది అని చెప్పారనమాట. అంటే డివోషనల్ సర్వీస్ అంటే ఏంటి? మనలోని ప్రతి ఇంద్రియమును, మన బుద్ధిని, మన మనసును, మన శరీరాన్ని భగవంతుని సేవలో ఉపయోగించాలి అని చెప్తున్నారు అనమాట. మన చేతులతో ఏం చేయాలి? భగవంతునికి మాలలు కుట్టొచ్చు, లేదా భగవంతుని కోసం వంట చేయొచ్చు, లేదా భగవంతుని గుడి క్లీన్ చేయొచ్చు, లేదా మన
మన దేవుని ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాళ్ళతో ఏం చేయాలి, మనము టెంపుల్స్ కి వెళ్ళాలి, తీర్థయాత్రలు చేయాలి. ఆ తర్వాత మనం చెవులతో ఏమి వినాలి, భగవంతుని యొక్క నామరూప గుణలీలలను వినాలి. కళ్ళతో ఏం చేయాలి, భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలి. నాలుకతో ఏం చేయాలి, భగవంతుని యొక్క నామరూప గుణ లీలలను కీర్తించాలి, భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా మనస వాచ కర్మేణ మనం చేసే పనులతో, మనం మాట్లాడే మాటలు మరియు మన శరీరంతో మొత్తము భక్తియుక్త సేవలో నెలకొనాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకా ఆచార్యులు ఏమని చెప్తున్నారంటే, సంబంధ, అభిదయ, ప్రయోజన అనే మూడిటి గురించి చెప్తున్నారు అనమాట. సంబంధము అంటే ఏంటి అంటే, మనకు భగవంతుడికి మధ్యలో ఉండే సంబంధం ఏంటి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. అభిదయ అంటే భగవంతుని చేరుకునే మార్గం గురించి కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ప్రయోజన అంటే భక్తియుక్త సేవ చేయడం ద్వారా కలిగే ప్రయోజనం కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఫస్ట్ లైన్ లో ఏం చెప్తున్నారు, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తంతే. అంటే ఈ ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు, సమస్త చరాచర జగత్తు మొత్తం నా నుంచే వస్తుంది అని చెప్తున్నారు. అంటే సంబంధం గురించి చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఈ జీవులందరూ నా యొక్క అంశ స్వరూపాలే, శ్రీకృష్ణ భగవానుని యొక్క అంశలు, మనమంతా శ్రీకృష్ణ భగవానుని యొక్క బిడ్డలము అనేది సంబంధం అన్నమాట. ఇప్పుడు అభిదయ అంటే ఏంటి, ఇతి మత్వ భజంతేమం. ఇది తెలుసుకొని మనం ఏం చేస్తున్నాము, భగవంతుని చేరుకోవాలి కదా, అందుకని ఏం చేస్తున్నాము, భక్తియుక్త సేవ చేస్తున్నాం. ఇది అభిదయ, ఇది చేరుకునే మార్గం ఏంటి, భక్తియుక్త సేవ ద్వారానే మనము శ్రీకృష్ణ భగవానుని చేరుకుంటాం. ఆ తర్వాత ఈ ప్రయోజనం ఏంటి, భజంతేమ బుధ భావ సమన్విత. ప్రయోజనం ఏంటి, భావం. అంటే ఈ భక్తియుక్త సేవ చేయడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి అంటే, శ్రీకృష్ణ భగవానుని పట్ల భావంని పెంపొందించుకోవడం, రతిని పెంపొందించుకోవడం, కృష్ణ ప్రేమను పెంపొందించుకోవడం. అలా చేయడం ద్వారా ఏమవుతుంది, మనము దేహాన్ని విడిచిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి తిరిగి భగవద్ధామము చేరుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో సంబంధ జ్ఞానము, అభిదయ జ్ఞానము, ప్రయోజన జ్ఞానం కూడా చెప్తారు అని చెప్తారనమాట. ఆ తర్వాత చాలా మంది అనుకుంటా ఉంటారనమాట, ఏంటి శ్రీకృష్ణ భగవానుడు అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే, అంత నా నుంచే వస్తుంది, అందరూ నా నుంచే వచ్చినారు, ఈ భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తుకి అన్నిటికీ మూల కారణం నేనే అని. ఏంటబ్బా శ్రీకృష్ణ భగవానుడు ప్రగల్భాలు పలుకుతున్నాడు, ఏమన్నా శ్రీకృష్ణునికి గర్వమా అని చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారనమాట. కానీ భగవంతుడు ఎందుకు తన విభూతుల గురించి చెప్తున్నారు అంటే, మన మీద ఉన్నటువంటి అవ్యాజమైన కృపతో మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. శ్రీకృష్ణుడు చెప్పకపోతే మనకి శ్రీకృష్ణుని గురించి విషయాలు, అతని శక్తులు ఎలా తెలుస్తాయి, మనకి తెలియవు. ఎందుకు అంటే శ్రీకృష్ణునికి పైన ఎవరు లేరే మనకి చెప్పడానికి, శ్రీకృష్ణుడి నుంచే మనమంతా వస్తున్నాం. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క గురించి జ్ఞానము మనం తెలుసుకోవాలి అంటే అది ఎవరు చెప్పాలి, శ్రీకృష్ణ భగవానుడే చెప్పాలన్నమాట. అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడు ఎంతో సరళమైన వ్యక్తి, అంతేకాకుండా ఎంతో నమ్రత కలిగిన వ్యక్తి. ఇది ఎలా చెప్పగలుగుతాం మనము అంటే గన, శ్రీకృష్ణ దీనికి రుజువు ఏంటి అంటే గన, గొప్పలు చెప్పుకునే టైప్ కాదు శ్రీకృష్ణ భగవానుడు, ఎంతో సరళమైన వ్యక్తి. దీనికి రుజువు ఏంటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు తన గురించి చెప్తే అది భగవద్గీత అయింది. అంటే దాంట్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అదే భగవంతుని యొక్క భక్తులు, శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తులు శ్రీకృష్ణుని గురించి చెప్తే, అతని నామ రూప గుణ లీలల గురించి చెప్తే అది భాగవతం అయింది. భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, 18,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే శ్రీకృష్ణుడు చాలా తక్కువగానే చెప్పుకున్నారు తన గురించి. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. ఇంకా ఏమవుతుంది, ఇంకా ఏమి అంటే గన, మనము
ఆ కొంతమంది ఏం చేస్తారంటే కేవలము బుక్కులు చదువుతారనమాట. అంటే భగవద్గీత అనుకోండి, భాగవతం అనుకోండి, ఫటాఫట్ చదివేస్తారు, జ్ఞానం సంపాదించుకుంటారు. శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు అని తెలుసుకుంటారు. అంతే, ఫిలాసఫీ తెలుసుకుంటారు. సేవ చెయ్యరనమాట, భక్తియుక్త సేవ చెయ్యరు. కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళకి భావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే భక్తియుక్త సేవ చేస్తారు, వాళ్ళు భగవంతుని పట్ల భావం అనేది ఎక్కువగా ఉంటుంది, సెంటిమెంటల్ గా అయిపోతారనమాట కొంతమంది. అలా ఉండకూడదు. మనము మన బుద్ధితో భగవంతుని గురించి తెలుసుకోవాలి. అదే విధంగా మనస వాచ కర్మన భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొనాలి. రెండు ఉండాలి, మన బ్రెయిన్ ని వాడాలి, మన హృదయాన్ని వాడాలి అని చెప్తున్నారనమాట. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏమని చెప్తున్నారంటే, నారాయణ ఉపనిషత్తులో ఉండే కొన్ని విషయాలు ఇక్కడ చర్చించారు. ఏమని అంటే, నారాయణుని నుండే బ్రహ్మదేవుడు, ప్రజాపతులు, ఇంద్రుడు, అష్టవశువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు అందరూ జన్మించారు. అట్టి నారాయణుడు శ్రీకృష్ణ భగవానుని స్వరూపాంశయే. అంటే నారాయణ నుంచే వీళ్ళందరూ వస్తున్నారు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, దేవతలు, వసువులు, ఆదిత్యులు అందరూ వస్తున్నారు. మరి ఆ నారాయణుడు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క స్వరూపాంశ, అంటే శ్రీకృష్ణుని యొక్క ఎక్స్పాన్షన్, విస్తరణ అని చెప్తున్నారనమాట. ఇది నారాయణ ఉపనిషత్తులో చెప్పిన పదం, ఇది వాక్యాలు. ఇంకా నారాయణ ఉపనిషత్తులు ఏమని చెప్పారు, బ్రహ్మణ్యో దేవకీ పుత్ర అని చెప్పారు. అంటే ఆ పరబ్రహ్మం ఎవరు అని చెప్పారు, దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము, దేవాతి దేవుడు, పరతత్వము అని చెప్పారనమాట. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 9th శ్లోకము. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ. ఎవరైనా 9th శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. సుగుణం చదవండి. నా శుద్ధ భక్తుల ఆలోచనలు నా యందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండెను. నా గురించి ఒకరికొకరు బోధించుకొనిటూ మరియు చర్చించుతూ వారు గొప్ప సంతృప్తిని, ఆనందమును అనుభవిస్తారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే శుద్ధ భక్తుల యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. అంటే మా ముందు శ్లోకంలో ఏం చెప్పారు, నా గురించి తెలుసుకున్న వాళ్ళు, నేను దేవాతి దేవుడు అని తెలుసుకున్న వాళ్ళు నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారు అని చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, అలా భక్తియుక్త సేవలో నెలకొన్న శుద్ధ భక్తుల లక్షణాల గురించి చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ యొక్క చిత్తం మొత్తము శ్రీకృష్ణ భగవానుని గురించే ఉంటుందన్నమాట. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఏం చేయాలి, భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి, ఎలా చేస్తే భగవంతునికి నేను తృప్తిని కలిగించగలుగుతాను, శ్రీకృష్ణ భగవానునికి ఏ నైవేద్యం చేయాలి, ఏ వంట చేయాలి, ఈరోజు శ్రీకృష్ణ భగవానునికి ఏమంటే ఇష్టము, ఈరోజు భగవంతుని గురించి ఏది విందాము, భగవద్గీతలో ఏం చదువుతాము, భాగవతంలో ఏం చదువుతాము, ఇదే వాళ్ళ ఆలోచనలంతా కూడా భగవంతుని శ్రీకృష్ణుని పైననే ఉంటాయి. అదే కాకుండా మద్గత ప్రాణ, వాళ్ళ ప్రాణాలన్నీ కూడా శ్రీకృష్ణుని పైననే పెట్టుకుంటారనమాట. ఎలాగైతే వాళ్ళు శ్రీకృష్ణునికి దూరమై ఒక క్షణమైనా ఉండలేరనమాట. ఎవరు, శుద్ధ భక్తుల గురించి చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళ ఆలోచనలన్నీ శ్రీకృష్ణుని గురించే, వాళ్ళ ప్రాణాలంతా కూడా శ్రీకృష్ణుని మీదనే పెట్టుకుంటారనమాట. శ్రీకృష్ణుడికి దూరం అయితే ఒక క్షణమైనా వాళ్ళు విలువిలలాడిపోతారు. ఏ విధంగా అంటే, ఒక చేప ఉందనుకోండి, ఫిష్, అది నీళ్ళలో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. దాన్ని నీళ్ళలో నుంచి బయటికి తీసామనుకోండి, చేపని నీళ్ళలో నుంచి బయటికి తీసి ఎంత గొప్ప సౌకర్యాలు ఇచ్చినా, ఏసీ రూమ్ ఇచ్చినా, రకరకాల పిండి వంటలు పెట్టినా కూడా దాని ప్రాణం విలువిలా అంటుందన్నమాట. ఆ విధంగానే శుద్ధ భక్తులు
శ్రీకృష్ణుడికి దూరమై ఎంతటి గొప్పటి విలాసవంతంగా ఉన్నా కూడా శ్రీకృష్ణుడికి దూరం అయితే వాళ్ళ ప్రాణము ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా విలువిల్లాడుతుంది అనమాట. అదే చెప్తున్నారు. శుద్ధ భక్తులు తమ ఆలోచనలన్నీ నా మీదనే పెట్టుకుంటారు, తమ ప్రాణాలన్నీ కూడా నా మీదనే పెట్టుకుంటారు. ఇంకా ఏం చేస్తారంట, బోధయంతః పరస్పరం. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటారు, నా గురించే చర్చించుకుంటారు. కథయంతశ్చ మాం నిత్యం, నిత్యము ప్రతిరోజు వాళ్ళు నా గురించి కథలు చెప్పుకుంటారు. అంటే మనము వారానికి ఒకసారి కలుస్తున్నాం కదా, భగవద్గీత చెప్పుకుంటున్నాం. అలా కాదు, వాళ్ళు నిత్యము భగవద్గీత భాగవతము గురించి చదవడము, శ్రీకృష్ణ భగవాను గురించి చదవడము, చర్చించుకోవడము. ఇద్దరు భక్తులు కలిసినారంటే ఏం చేస్తారు వాళ్ళు, ఈ రోజు నేను ఈ భగవద్గీతలోని ఈ అధ్యాయంలో ఈ శ్లోకాలు చదివినాను, చెప్తాను విను. ఇంకొకరు ఏమంటారు, నేను భాగవతంలోని శ్రీకృష్ణ భగవాను యొక్క ఈ లీల విన్నాను, నేను చెప్తాను విను అని చెప్పి వాళ్ళు ఒకరికొకరు శ్రీకృష్ణుని యొక్క కథలను గురించి, శ్రీకృష్ణుని యొక్క గుణ నామరూప గుణ లీలలను గురించి కీర్తించడంలో, స్మరించడంలో, చర్చించడంలో ఉంటారన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఏం పొందుతారు, తుష్యంతిచ రమంతిచ, తుష్యంతిచ ఎంతో గొప్ప సంతృప్తిని పొందుతారు ఆ విధంగా చేస్తూ. రమంతిచ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారనమాట. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ నా మీదే ఉంటాయి, వాళ్ళ ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకొని ఉంటారు, నా గురించే చర్చించుకుంటారు, నా గురించే కథలుగా మాట్లాడుకుంటారు. ఈ విధంగా వాళ్ళు ఎంతో గొప్ప సంతృప్తిని పొందుతారు, ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతారు అని చెప్తారనమాట. ఇదే కదా జరుగుతుంది బృందావనంలో. ఏం జరుగుతుంది, ప్రతిరోజు ఇదే జరుగుతుంది. అందరూ శ్రీకృష్ణుని గురించే మాట్లాడుకుంటారు, శ్రీకృష్ణుని గురించే చెప్తారు. యశోదామాత ఎప్పుడు శ్రీకృష్ణుని గురించే, కానాకి ఇది చేస్తే నచ్చుతుందా, ఈ విధంగా వెన్న చేస్తే నచ్చుతుంది, ఈ విధంగా అలంకరిస్తే బాగుంటుంది, ఈ రోజు కానా ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు తిరిగి వస్తాడు. యశోదామాత ఎప్పుడు నిత్యము శ్రీకృష్ణుని గురించి ఆలోచిస్తుంది. ఇంకా మిగతా గోపికా స్త్రీలు ఏమని ఆలోచిస్తారు, ఎప్పుడు యశోదామాత దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఏమని, శ్రీకృష్ణుడు ఇలా ఈ రోజు మా ఇంట్లో వెన్న తిన్నాడు, మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి ఆ దూడల్ని వదిలేశాడు, ఆ దూడల్ని పట్టుకోవడానికి మేము పరిగెత్తే లోపల ఈ శ్రీకృష్ణ భగవానుడు మా ఇంటిలోకి వచ్చేసి మా వెన్నని మొత్తము తినేశాడు. శ్రీకృష్ణునికి కనిపించకూడదు అని చెప్పి మేము ఒక చీకటి రూమ్ లో వెన్నను దాచిపెడతా ఉన్నాము. అయినా సరే యశోదామాత మీరు వేసే ఆభరణాలు, వజ్ర వైడూర్యమైన ఆభరణాల వల్ల, ఆ వెలుగు వల్ల అంతా శ్రీకృష్ణుడు తెలుసుకోగలుగుతున్నారు. మేము ఎంత హైట్ లో పెట్టినా కూడా భగవంతుడు దాన్ని అందుకొని ఆ వెన్ననంతా తినేస్తున్నారు, కోతులకి పంచుతున్నాడు అని ఎప్పుడు శ్రీకృష్ణుని గురించే కంప్లైంట్ ఇచ్చినా, శ్రీకృష్ణుని గురించే ప్రేమించిన, శ్రీకృష్ణుని స్మరించిన, కీర్తించిన, ఏది చేసినా బృందావనం వాసులంతా ఎప్పుడు శ్రీకృష్ణుని గురించే కీర్తిస్తారు. ఇంకా ఏం చేస్తారు, ఈ గోపికా స్త్రీలు ఏం చేస్తారంట, వాళ్ళు కల్లాపు చల్లుతున్నా, కసువు కొడుతున్నా, బియ్యం చెరుగుతున్నా, వంట చేస్తున్నా, ఇంటి పని చేస్తున్నా, పిల్లల్ని సముదాయిస్తున్నా, పాలు పితుకుతున్నా, పిడకలు తయారు చేస్తున్నా, పాలు వెన్న అమ్ముతున్నా, ఏది చేసినా వాళ్ళు భగవంతుని శ్రీకృష్ణుని యొక్క లీలల గురించి కీర్తిస్తూనన్నా ఉంటారు, చర్చిస్తూనన్నా ఉంటారు. ఈ విధంగానే వాళ్ళు చేస్తా ఉంటారు. కాబట్టి వ్రజవాసులు ఎంత గొప్ప ధన్యులు అని చెప్పి చెప్తారనమాట. ఇంకా ఏంటి అంటే మనము కూడా ఏం చేయాలి అంటే, మనకి ఎంత తెలిస్తే అంత భగవంతుని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలన్నమాట. భగవంతుని యొక్క నామ రూప గుణలీలను కీర్తించడానికి మనము ట్రై చేయాలన్నమాట. మనము వేరే వాళ్ళకి చెప్తేనే కదా, శ్రీకృష్ణ భగవానుని గురించి మనము వేరే వాళ్ళకి చెప్తేనే కదా మనకు భగవంతుని పట్ల ఎంత ప్రేమ ఉంది అనేది తెలుస్తుంది. భగవంతుడికి కూడా మనకు శ్రీకృష్ణుని పట్ల ఎంత ప్రేమ ఉంది అనేది తెలుస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుని గురించి ఎంత గొప్పగా చెప్పలేకపోయినా కనీసం మనం దామోదర లీల గురించి తెలుసుకున్నాము, పూతన గురించి తెలుసు, శకటాసురు లీల, తృణావర్తుడి లీల,
కాళియా ధమన్ లీల, గోవర్ధన గిరి ఎత్తాడు శ్రీకృష్ణ భగవాన్ గోవర్ధన గిరిధారి లీల. ఇలా మనకు ఎంత తెలిస్తే అంత అంత చెప్తూ ఉంటే ఏమవుతుంది అంటే, ఇలా భగవంతుడి గురించి కీర్తించడం ద్వారా ఎన్నెన్నో లాభాలు ఉన్నాయన్నమాట. ఇలా భగవంతుడి గురించి, శ్రీకృష్ణుని గురించి ఇతరులతో కీర్తించడం ద్వారా, చర్చించడం ద్వారా ఏమవుతుంది అంటే, శ్రీకృష్ణ భగవానుని పట్ల మనకి ప్రేమ అనేది మొదలవుతుంది అనమాట. అంతేకాదండో, శ్రీకృష్ణునికి కూడా మన మీద ప్రేమ అనేది కలుగుతుంది. ఇంకా ఏమవుతుంది, శ్రీకృష్ణ కథ గురించి మనం చెప్పామంటే మనం ఎంతో ఆనందం పొందుతాం. ఎందుకు అంటే ఆనంద నిధి, శ్రీకృష్ణ భగవానుడు ఆనంద నిధి. అటువంటి భగవంతుడి గురించి మనం చెప్తే మనలోనూ ఎంతో ఆనందం అనేది వస్తుంది. మనం చెప్పేది విని శ్రీకృష్ణ భగవానుడు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతాడు. కృష్ణ కథ వినడం ద్వారా మనం ఆనందం పొందడమే కాదు, శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆనందం పొందుతాడు అనమాట. దీనికి రుజువు ఏంటి? జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయి యొక్క రూపం. జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయి యొక్క రూపం ఎలా ఉంటుంది? చేతులంతా లోపలికి వెళ్ళిపోయింటాయి, కాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయింటాయి, కళ్ళు పెద్దగా అయిపోయింటాయి. ఎందుకు ఎలా మారారు కృష్ణుడు, బలరాముడు, సుభద్రమాత ఎందుకు ఇలా మారారు అంటే గన, ఒకసారి ఏమవుతుంది అంటే, శ్రీకృష్ణ భగవానునికి 16,108 మంది భార్యలు ఉన్నారు. వీళ్ళందరికీ శ్రీకృష్ణ భగవాను యొక్క బాల్య లీలలు, బృందావన లీలలు తెలుసుకోవాలన్న ఆ కుతూహలము, ఆశ, ఇంట్రెస్ట్ అన్ని కలుగుతాయన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రాణులందరూ, శ్రీకృష్ణ భగవాను యొక్క రాణులందరూ ఏం చేస్తారంటే, రోహిణి మాత దగ్గరికి వెళ్తారనమాట. బలరాముడి యొక్క తల్లి రోహిణి మాత వ్రజలీలన్నీ చూశారు కాబట్టి మా రోహిణి మాత దగ్గరికి వెళ్తే అన్ని చెప్తారు మనకి అని చెప్పి వాళ్ళంతా ఒక సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళి సమావేశం అవుతారనమాట. వాళ్ళు అడుగుతారు రోహిణి మాతని, మీరు మాకి బృందావన లీలలు చెప్పండి, బాల్య లీలలు చెప్పండి, శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలు చెప్పండి అంటే, నేను చెప్పడానికి నాకేమి అబ్జెక్షన్ లేదు, కానీ ఎప్పుడైతే ఇది శ్రీకృష్ణుడు వింటారో మళ్ళీ అతను బృందావనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, మరి మీరు చూసుకోండి అంటే, సరే అయితే మనం ఎవరినైనా కాపలాగా పెడదాము, ఈ హాల్ కి డోర్ దగ్గర కాపలాగా పెడదాము, శ్రీకృష్ణుడు రాగానే మనకి వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, సుభద్ర మాతని కాపలాగా పెడతారంట. చూడండి సుభద్ర, మీరు కృష్ణుడు గాని బలరాముడు గాని వస్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్తారనమాట. సుభద్ర మాత అక్కడ డోర్ దగ్గర కాపలాగా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ లోపల భగవంతుని యొక్క, శ్రీకృష్ణ భగవాను యొక్క బాల్యలీలలు ఆమె చెప్తా ఉంటారు రోహిణి మాత. వీళ్ళు ఎంతో తన్మయత్వంతో ఈ రాణులంతా కూడా వింటా ఉంటారు. ఆ తర్వాత సుభద్ర మాతకి ఏం జరుగుతా ఉంది లోపల, అంత సీక్రెట్ గా వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అని చెప్పి ఒక చెవు అట్లా ఆనిచ్చి సుభద్ర మాత వినడం మొదలు పెడుతుంది అనమాట. ఎప్పుడైతే కృష్ణ కథ వింటుందో, అది కూడా వృందావన లీలలు వింటారో, అప్పుడు సుభద్రమాత ఎంతో తన్మయత్వానికి, ఎంతో మహదానందానికి గురి అవుతారనమాట. విపరీతమైన ఆనందం వచ్చినప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో మార్పులు వస్తాయన్నమాట. కొందరికి రోమాలు నిక్కపొడుచుకుంటాయి, కొందరికి అశ్రువులు గారుతాయి, కొందరు మూర్ఛపోతారు. అట్లా విపరీతమైన ఆనందం కలిగినప్పుడు ఏమవుతుందంటే శరీరంలో మార్పులు వస్తాయన్నమాట. ఆ విధంగా సుభద్రాదేవి కళ్ళు పెద్దగా అయిపోయి ఇలా చూస్తా ఉంటుంది అనమాట, నిశ్చేష్టగా అయిపోయి ఉంటుంది. అప్పుడే శ్రీకృష్ణ భగవానుడు వస్తారు. వచ్చి బలరాముడు, శ్రీకృష్ణుడు వస్తారు. ఏంటి సుభద్ర ఇలా ఉంది, లోపల ఏం జరుగుతా ఉంది, కళ్ళు ఏమి ఇంత పెద్దగా అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు వింటారనమాట. వాళ్ళు విని కృష్ణ కథ శ్రీకృష్ణుడే విని, శ్రీకృష్ణుడే తన్మయత్వానికి లోనయ్యి ఎంత మహాప్రకాశ భావంలోకి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి వాళ్ళ శరీరంలో మార్పులు వచ్చేసి చేతులు లోపలికి వెళ్ళిపోయి, కాళ్ళు లోపలికి వెళ్ళిపోయి, కళ్ళు పెద్దగా అయిపోయి, అలా ఆ విధంగా శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రామాయి ఎప్పుడైతే కృష్ణ కథను వింటారో ఆ మహదానందంలో వచ్చిన రూపమే జగన్నాథ్, బలదేవ్, సుభద్రామాయి రూపాలన్నమాట. అంటే కృష్ణ కథను
వినడం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆనందాన్ని పొందుతారు, చెప్పే వాళ్ళు కూడా ఆనందాన్ని పొందుతారు. ఇంకా ఏంటి, మనము శ్రీకృష్ణుని కీర్తించడం ద్వారా, కృష్ణ కథ ద్వారా ఇంకా ఏం జరుగుతుంది అంటే శ్రీకృష్ణ భగవానుడు అక్కడ వచ్చి కూర్చుంటారనమాట. భగవంతుడు ఎక్కడైతే కృష్ణ కథ జరుగుతుందో అక్కడికి శ్రీకృష్ణ భగవానుడు వచ్చి కూర్చొని వింటారనమాట. చెప్తారు కదా భగవంతుడు, భాగవతంలో ఏమని చెప్తారు, నాహం తిష్టంతి వైకుంఠే సాధునాం హృదయేషు, అంటే నేను వైకుంఠ లోకాలలో కాదు, గొప్ప గొప్ప సాధువులు యోగుల యొక్క హృదయాలలో కాదు, ఎక్కడైతే నా కథ జరుగుతుందో, ఎక్కడైతే నా గురించి అదేంటి నా గురించి కీర్తనము జరుగుతుందో, నా కథ జరుగుతుందో అక్కడికి నేను వస్తాను, నేను అక్కడ ఉంటాను అని చెప్తారనమాట. ఇంకా ఇంకొక ప్రయోజనం ఏంటి అంటే గిన, శ్రీకృష్ణుని కథ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి యమధర్మరాజు వచ్చి కూర్చుంటారనమాట వినడం కోసం. యమధర్మరాజు ఎంతో గొప్ప భక్తుడు అనమాట, శ్రీకృష్ణ భగవాను యొక్క శుద్ధ వైష్ణవుడు యమధర్మరాజు. ఎక్కడైతే కృష్ణ కథ జరుగుతుందో అక్కడికి యమధర్మరాజు వచ్చి కూర్చుంటారు. ఆయన ఇంకా హాలిడేలో ఉన్నట్టు అనమాట. అంటే యమధర్మరాజు వచ్చి కూర్చున్నారు అంటే ఇంకా అక్కడ ఎవరైనా చనిపోయినా కూడా నరకానికి వెళ్ళారనమాట, వాళ్ళు డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్తారనమాట. అంటే వైకుంఠానికి వెళ్ళడమే కాదు, ఎక్కడైతే కృష్ణ కథ జరుగుతా ఉందో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉంటారు కాబట్టి అది కూడా వైకుంఠంతో ఆ ప్రదేశం కూడా వైకుంఠంతో సమానము అని చెప్తారనమాట. ఇంకా శ్రీకృష్ణుని గురించి కీర్తించడం ద్వారా ఏమవుతుంది అంటే మన వేదనలు తగ్గిపోతాయి అని చెప్తారనమాట. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నంత కాలం మనకి ఏవో ఒక సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి. తాపత్రయాలు, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అని త్రివిధ తాపాలు అనేటివి వస్తానే ఉంటాయి అన్నమాట. మనసు పెట్టే బాధలు, శరీరం పెట్టే బాధలు, ప్రకృతి ఇచ్చే బాధలు, ఇతరు జీవరాశులు పెట్టే బాధలు, వీటన్నిటి నుంచి మనకి ఈ భవ వేదన నుంచి మనకి ఉపశమనం అనేది లభిస్తుంది అని చెప్తారనమాట. అంటే చూడండి, మనం తెలుసుకున్న దాన్ని ఎంతో కొంత మనం తెలుసుకున్న దాన్ని ఎంతో కొంత పూర్తిగా చెప్పలేకపోయినా ఎంతో కొంతైనా శ్రీకృష్ణ భగవాను గురించి కీర్తించడం, చెప్పడం మనం మొదలు పెట్టాలన్నమాట. మైత్రేయ ఋషి ఏమంటారు, ఒకసారి విదురుడు ఏం చేస్తారు, మైత్రేయ ఋషి దగ్గరికి వస్తారనమాట. వచ్చి నాకు శ్రీకృష్ణ భగవాను యొక్క లీలల గురించి చెప్పండి అని అంటారు. అంటే మైత్రేయ ఋషి ఎంతో గొప్ప జ్ఞానం ఉంది, అయినా ఏమంటారు విదురుడితో, చూడండి నాకు శ్రీకృష్ణుని గురించి తెలిసినది చాలా తక్కువ, దాన్ని నేను చెప్తాను అని అంటారు. అంటే మనకు ఎంత తెలిస్తే అంత చెప్పాలన్నమాట. ఇంకా ఏం చెప్తారు అంటే ఈ కృష్ణ కథను చెప్పడం ద్వారా, శ్రీకృష్ణుని కీర్తించడం ద్వారా ఇంకా ఏం లాభాలు కలుగుతాయి అని అంటే కన్నా, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు తగ్గుతాయి అన్నమాట. అరిషడ్ వర్గాలు అంటే ఏంటి, కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము, ఇవన్నీ మనలో ఉండే అనర్థాలు, అవగుణాలు అన్నమాట. అవి కూడా నిదానంగా అవి కూడా పోతాయి అని చెప్తారనమాట. ఎవరైతే ఎక్కువ కోపం ఉందనుకో, ఎవరైనా ఎక్కువ డిప్రెషన్ లో ఉన్నారనుకో, వాళ్ళు కృష్ణుడి గురించి చదవడము, కృష్ణుడి గురించి మాట్లాడడము చేయడం ద్వారా వాళ్ళలో ఉండే అనర్థాలు పోతాయి అని చెప్తారనమాట. అంతేకాకుండా శ్రీకృష్ణుని గురించి కీర్తించడం ద్వారా ఇంకా ఏం జరుగుతుంది అంటే, మనము పూర్వజన్మల్లో ఈ జన్మల్లో చేసుకున్న పాపకర్మ ఫలాలన్నీ పోతాయి, పాపాలన్నీ నశించిపోతాయి. శ్రీకృష్ణ భగవానుడు యొక్క కీర్తించడం ద్వారా, కృష్ణ కథ చెప్పడం ద్వారా మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్తారు. ఆ విధంగా మనము పరిశుద్ధం అవుతాము, ప్యూరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది అని చెప్తారనమాట. ఈ విధంగా భగవంతుని గురించి చెప్పడము మనము మొదలు పెట్టాలి. మన ఫ్రెండ్స్ కి, మన కొలీగ్స్ కి, మనకి ఎవరు తెలిస్తే వారితో మనము భగవంతుని గురించి కీర్తించడము, భగవంతుని యొక్క హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్పడము, ఇవన్నీ మనము చేయాలి అని చెప్తారంట. అంటే భక్తి అంటే ఏమంటారు అంటే మనస వాచ కర్మేన,
మనము భక్తియుక్త సేవలో నెలకొనాలి. మనసులో భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవాలి. వాచ అంటే భగవంతుని గురించి మనము మాట్లాడాలి, భగవంతుని కథను చెప్పాలి. ఆ తర్వాత కర్మేణ మన శరీరంతో భగవంతునికి సేవ కూడా చెయ్యాలి. ఈ 3 కలిస్తేనే భక్తి అవుతుందన్నమాట. ఇంకా ఏమంటారు అంటే కన్నా ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా రాస్తున్నారు అనమాట. ఏమని రాస్తున్నారు అంటే, శ్రీ చైతన్య మహాప్రభు ఏమని చెప్తున్నారంటే, శ్రీ చైతన్య మహాప్రభు భక్తియుక్త సేవను జీవి హృదయంలో బీజంను నాటుటతో పోల్చిరి. అంటే భక్తియుక్త సేవ అంటే ఏంటి అంటే గన ఒక జీవి హృదయంలో భక్తి యొక్క బీజాన్ని నాటడము అని అంటారు అనమాట. మనకి భక్తి లతా బీజ్ ఎవరిస్తారు చెప్పండి, ఎవరైనా చెప్తారా? మనకు భక్తి యొక్క బీజము మనకి ఎవరిస్తారు? హరే కృష్ణ, ఎవరికైనా తెలుసా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మనకి శ్రీకృష్ణ భగవానుడు గురువు ద్వారా అందిస్తారు మాతాజీ భక్తి బీజాన్ని. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు మనము చేసే భక్తియుక్త సేవకు మెచ్చుకొని ఏం చేస్తారు? తన కృపతో భక్తి బీజాన్ని మనకి ఇస్తారనమాట. ఎవరి ద్వారా ఇస్తారు? ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా శ్రీకృష్ణ భగవానుడు తన కృపను భక్తి బీజం అనేది ఇస్తారనమాట. మన హృదయంలో భక్తి బీజాన్ని నాటుతారనమాట. ఎవరు? గురువు. ఎవరి ద్వారా? శ్రీకృష్ణ భగవానుడు నుంచి గురువు ద్వారా మనకి అందుతుంది. ఇప్పుడు మనకి భక్తి బీజం అనేది గురువు ఇస్తారు. ఇస్తే మన హృదయం ఎలా ఉండాలి? సారవంతంగా ఉంటేనే కదా ఆ బీజము మొలకెత్తుతుంది. బీజం ఎంత మంచిదైనా హృదయం బండలాగా ఉందనుకో, అప్పుడు మొలకెత్తుతుందా? ఎత్తదు. మన హృదయము సారవంతంగా ఉంటేనే ఆ బీజము మొలకెత్తుతుంది. భక్తి లతా బీజ మొలకెత్తుతుంది. మరి ఆ సారవంతంగా మన హృదయం ఎలా తయారవుతుంది? గురువును సేవించడం ద్వారా, గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా మన హృదయము సారవంతం అవుతుంది అనమాట. మనకి ఆది గురువు ఎవరు? ఎవరైనా చెప్తారా? బలరాముడు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆది గురువు బలరాముడు. బలరాముని యొక్క ఆయుధం ఏంటి? ఎవరైనా చెప్తారా? బలరాముడి యొక్క ఆయుధము హరిబోల్. అంటే ఆది గురువైన బలరాముడు ఏం చేస్తాడు? నాగలితో మన హృదయాన్ని దున్నుతాడనమాట. దున్ని ఏం చేస్తారు? సారవంతంగా చేస్తారనమాట. ఆ బీజము మొలకెత్తడానికి అవసరమయ్యేంత సారవంతంగా చేస్తారంట. అది గురువుకు మనము సేవ చేయడం ద్వారా, గురువు యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా, గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా మన హృదయము సారవంతం అవుతుందన్నమాట. అలా మరి సారవంతం అయితే సరిపోతుందా? మొలకెత్తుతుందా? మరి నీళ్లు పోయాలి కదా. నీళ్లు పోస్తేనే కదా ఆ బీజం అనేది మొలకెత్తుతుంది. గురువు కృష్ణ కృపతో బీజం వచ్చింది. ఆ తర్వాత గురు సేవతో మన హృదయం సారవంతమైంది. మరి అది మొలకెత్తాలంటే నీళ్లు పోయాలి కదా. ఆ నీళ్లు ఏంటి అంటే మన హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా ఆ నీళ్ళని పోయడం అన్నమాట. హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం అనేది నీళ్ళని పోయడం. ఆ విధంగా గురువు యొక్క కృపతో గురువుని సేవించడం ద్వారా, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా ఏమవుతుంది? ఇప్పుడు ఆ బీజము మొలకెత్తిన దాన్ని మనం కాపాడుకోవాలా లేదా? ఏదైనా ఒక చెట్టు ఉందనుకో, దాన్ని మనం కాపాడుకోవాలి కదా, ఫెన్సింగ్ వేసుకోవాలి కదా. లేదంటే ఏవంటే ఏవి పెరుగుతాయి, పిచ్చి మొక్కలు పెరుగుతాయి. లేదంటే ఏవంటే ఏవి వచ్చి ఆ మొక్కని తీసేస్తాయి అన్నమాట. ఆ ఫెన్సింగ్ ఎవరు అంటే గిన భక్తుల సాంగత్యం అన్నమాట. భక్తులు మన భక్తిలత బీజ్కి ఫెన్సింగ్ లాగా అన్నమాట. మనం ఈ మాయ ప్రలోభాలలో పడకుండా ఎప్పుడు భక్తుల సాంగత్యంలో భగవంతుని యొక్క నామరూప గుణ లీలలను వినడం ద్వారా ఏమవుతుంది అంటే అది ఒక ఫెన్సింగ్ లాగా అన్నమాట. మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో ఇచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థను స్థాపించకపోతే మనకు భక్తుల సాంగత్యం అనేదే
ఉండదన్నమాట. కాబట్టి భక్తుల సాంగత్యము ఫెన్సింగ్ లాగా. ఆ తర్వాత ఇదన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనము వైష్ణవ అపరాధం అంటే ఎవరైతే భగవంతుని యొక్క భక్తియుక్త సేవలు వాళ్ళ జీవితాలను అంకితం చేశారో, ఎవరైతే శుద్ధ భక్తులో, ఎవరైతే గొప్ప వైష్ణవులో, అటువంటి వాళ్ళ పట్ల మనం అపచారం చేసినాం అనుకోండి, వైష్ణవ అపరాధం చేశామంటే ఈ భక్తిలత బీజం మొత్తం ఈ చెట్టు మొత్తము వేర్లతో సహా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఒక మదపుటేనుగు ఒక పొలంలోకి వెళ్ళింది అనుకోండి, అన్నిటినీ ఏం చేస్తుంది? తొక్కేస్తుంది, చంపేస్తుంది, ఆ మొక్క అనేది చచ్చిపోతుంది. అట్లనే ఎప్పుడైతే మనం వైష్ణవ అపరాధం చేస్తామో ఇంకా మనకు ఆ భక్తి యొక్క లత అనేది పెరగదనమాట. కాబట్టి మనము మన గురువు మనకిచ్చిన భక్తి లత బీజ్ని మనము కాపాడుకోవాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ఆ మొక్కకి పోషణని, నీటిని అందించాలి. ఆ తర్వాత వైష్ణవ అపరాధము ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ విధంగా మనము మన భక్తి లతను పెంచి ఆ లత ఎట్లా వెళ్ళాలంట ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో రాస్తున్నారు. ఎలా రాస్తున్నారంటే ఆ చెట్టు ఆ లత ఎలా వెళ్ళాలి అంటే ఈ భౌతిక జగత్తును దాటుకొని శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించి అక్కడ గోలోక బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క పాద పద్మముల దగ్గరికి మన భక్తి లత వెళ్ళి చుట్టుకోవాలన్నమాట. ఆ విధంగా మనము భక్తి చేయాలి. ఆ విధంగా మనం గట్టిగా శ్రీకృష్ణ భగవాను యొక్క పాద పద్మములను పెనవేసుకోవాలన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా మనము మన ఈ దేహము చాలించిన తర్వాత డైరెక్ట్ గా మనం లతతో కనెక్షన్ లో ఉన్నాం కదా, భగవంతుని యొక్క పాద పద్మములకి దగ్గరికి కనెక్షన్ లో ఉన్నాం కదా భక్తి లతతో. కాబట్టి డైరెక్ట్ గా మనము భగవద్ధామము చేరుకోగలుగుతాము అని చెప్తుంది. ఎంత ఇంపార్టెంట్ చూడండి, భక్తియుక్త సేవ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్, హరే కృష్ణ మహామంత్రం జపించడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ శ్లోకంలో ఈ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 10th శ్లోకం. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతి తే. హరే కృష్ణ. 10th శ్లోకం ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. హరే కృష్ణ. చదవండి మాతాజీ. ప్రేమతో నిరంతరము నన్ను సేవించుటకే అంకితమై ఉండు వారికి దీని ద్వారా నన్ను పొందగలరో అట్టి అవగాహనను ప్రసాదిస్తాను. దేని ద్వారా? ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, మనము భక్తియుక్త సేవ చేస్తే ఏమవుతుంది అంట, మనకు భగవంతుడే హెల్ప్ చేస్తారంట. ఎలా హెల్ప్ చేస్తారు? దేని ద్వారా, ఏ విధంగా మనము శ్రీకృష్ణ భగవానుని చేరుకోగలమో అటువంటి బుద్ధి యోగాన్ని, అటువంటి బుద్ధిని మనకి శ్రీకృష్ణ భగవానుడే కల్పిస్తాడు. ఎంతటి కరుణామయుడు చూడండి శ్రీకృష్ణ భగవానుడు. అంటే మనము ఒక ఆచార్యుని ఆశ్రయించిన ఒక సంస్థతో మనము సంస్థలో ఉండి భక్తియుక్త సేవ చేసినా ఒక్కొక్కసారి మనము భక్తిలో ముందుకు వెళ్ళలేకపోవచ్చు. కానీ మనము చేసే భక్తియుక్త సేవలో సిన్సియర్ గా మనము ట్రై చేసినాము అంటే చివరకు శ్రీకృష్ణ భగవానుడే తన హెల్ప్ చేస్తాడు మనకి. ఆ బుద్ధిని, తనను చేరుకునే మార్గాన్ని, తనను చేరుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని నేనే ఇస్తాను అని చెప్తున్నారు. ఎలా ఇస్తారు? మన అందరి హృదయంలో పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. కాబట్టి ఆ పరమాత్మనే డైరెక్షన్స్ ఇస్తారు మనకి. ఇలా చెయ్యి, ఇలా చేయడం ద్వారా నువ్వు ఇంకా భక్తిలో ముందుకెళ్తావు అని డైరెక్ట్ చేస్తారనమాట మనల్ని. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆయన్ని ఎలా చేరుకోవాలో మార్గాన్ని ఆయనే చూపిస్తారనమాట.
దారి అంతా చీకటిగా ఉందనుకోండి, శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్కసారి మనకి ఏం చేయాలో అర్థం అవ్వదు. అప్పుడు భగవంతుడే మనకి ఒక దీపం లాగా దారి చూపిస్తారనమాట. ఒక్కొక్కసారి మాయ మనల్ని ఒకసారి అటు తీసుకెళ్తుంటుంది, ఒకసారి ఇటు తీసుకెళ్తుంది. ఎంత భక్తియుక్త సేవలో ఉన్నా కూడా మాయ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. కానీ ఆ మాయ ప్రభావాన్ని తట్టుకునే శక్తిని కూడా శ్రీకృష్ణ భగవానుడే ఇస్తారు అని చెప్తున్నారు అనమాట. అంటే మనము చేయాల్సింది ఏంటి? భక్తియుక్త సేవలో స్థిరంగా ఉంటే భగవంతుడే మార్గాన్ని నేనే మార్గాన్ని చూపిస్తాను, నన్ను చేరుకునే మార్గాన్ని నేనే చూపిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు అనమాట. ఇక్కడ భాష్యంలో కూడా ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నాడు? మానవుడు ఆధ్యాత్మిక ఆచార్యుని పొందినను, ఏదేని ఒక ఆధ్యాత్మిక సంస్థతో సంబంధమును కలిగి ఉన్నను, అతడు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించలేకపోవచ్చును. అయినను అతనికి ఎట్టి కష్టము లేకుండా చివరికి తనను చేరుకున్నట్లుగా శ్రీకృష్ణుడే అతనికి అంతరంగము నుండి ఆదేశములను అందించును. ఒక వ్యక్తి నిరంతరము కృష్ణ చైతన్యంలో నెలకొని ప్రేమ మరియు భక్తితో వివిధ రకముల సేవలను అందించుట అందుకు కావలసిన యోగ్యత. అతడు శ్రీకృష్ణుని కొరకై ఏదైనా ఒక కార్యమును తప్పక ప్రేమతో చేస్తుండవలెను. ఆత్మానుభూతి మార్గమున పురోగతిని సాధించుటకు కావలసిన బుద్ధిని భక్తుడు కలిగి లేకున్నను భక్తియుక్త సేవా కార్యములలో శ్రద్ధగా నెలకొనినచో భగవంతుడే అతనికి పురోగతిని సాధించుటకు మరియు అంత్యమున తనను పొందుటకు అవకాశము కలిగించును. ఎవరు హెల్ప్ చేయకపోయినా లాస్ట్ కి మనము భక్తియుక్త సేవలో సిన్సియర్ గా ఉంటే శ్రీకృష్ణుడే మనకి తనను చేరుకునే మార్గాన్ని చూపిస్తాను అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక్క కండిషన్ పెట్టారు భగవంతుడు. ఏంటి అంటే అతడు శ్రీకృష్ణుని కొరకై ఏదైనా ఒక కార్యమును తప్పక ప్రేమతో చేస్తుండాలి. ఏదో ఒక పనిని మనం భగవంతుడి కోసం ప్రేమతో చేయాలన్నమాట. అంటే నేను ఈ పని చేస్తే నాకు ఈ లాభం వస్తుంది, దేవుడా నేను ఇది చేస్తాను, నాకు ఇది ఇవ్వు అని స్వార్థంతో కాకుండా నిస్వార్థంగా ప్రేమతో ఏదో ఒక పనిని మనము భగవంతుడి కోసం చేయాలి. ఎలా? మనము హరే కృష్ణ మహామంత్రం జపం చేయొచ్చు, లేదా రోజు భగవంతుడికి తులసి పత్రము ఆఫర్ చేయొచ్చు. తులసినిచ్చి మళ్ళీ స్వామి నాకు ఈ కోరిక ఉంది, ఇది తీర్చు, అలా కాకుండా నిస్వార్థంగా భగవంతుని మీద శ్రీకృష్ణుని పట్ల ప్రేమ తప్ప ఇంకే కోరిక లేదనమాట. అలా ప్రేమతో ఏదో ఒక పని మనము శ్రీకృష్ణుని కోసం చేయాలి. అలా చేస్తే భగవంతుడే అన్ని చూసుకుంటాడు అని చెప్పి చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఇదే లాస్ట్ శ్లోకము, 11th శ్లోకం. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞాన దీపేన భాస్వత. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా? మాతాజీ నేను చదువుతాను మాతాజీ. చదవండి. నేను వారి పట్ల ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములలో వసించుచు తేజోవంతమైన జ్ఞాన దీపముచే అజ్ఞానం వలన పుట్టిన తమస్సును చేయుదును. హరే కృష్ణ మాతాజీ. ముందు ఈ శ్లోకంలో భగవంతుడు ముందు శ్లోకంకి కంటిన్యూయేషన్ గా చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే ఎవరి హృదయంలో అయితే అంధకారము నిండుకున్నదో, అజ్ఞానంతో నిండుకున్నదో అటువంటి వాళ్ళు భక్తియుక్త సేవలో నెలకొన్నట్టయితే వారి హృదయంలో నుంచే నేను పరమాత్మ, అందరి జీవుల హృదయాల్లో ఎవరుంటారు? పరమాత్మ. నేను వారి హృదయంలో నుంచే జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాను అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ విధంగా వారి హృదయంలో ఉన్నటువంటి తమస్సును, అంధకారాన్ని నేను నశింపజేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. వారిపైన ప్రత్యేకమైన కృపని నేను చూపిస్తాను. తేషాం ఏవానుకంపార్థం, అనుకంప అంటే ప్రత్యేకమైన కృపను చూపిస్తాను అని చెప్తున్నారనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారు అంటే గన, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎవరును శుద్ధ జ్ఞానమును పొందలేరని ఆధునిక తత్వవేత్తలు భావింతురు. అట్టి వారికి దేవాది దేవుడు ఈ శ్లోకంలో సమాధానం ఇచ్చెను.
శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనినట్టి వారు తగినంత విద్యను వైదిక సిద్ధాంతములకు సంబంధించిన విజ్ఞానము కలిగి లేకున్నను ఈ శ్లోకంలో తెలుపబడినట్లు వారు దేవుని సహాయము తప్పక పొందుతారు. అంటే ఎవరైతే సిన్సియర్ గా భక్తియుక్త సేవలో నెలకొన్నారో వాళ్ళకు పెద్ద పెద్ద అసలు కొంతమందికి అందరికీ చదువు రావాలని ఏం లేదు, కానీ వాళ్ళు భక్తులుగా ఉండొచ్చు, గొప్ప భక్తులుగా కూడా తయారవచ్చు. అసలు కొంతమందికి చదివే రాదు, కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ సిన్సియర్ గా భక్తియుక్త సేవ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది అనుకుంటారు మనము ఈ భగవద్గీత, భాగవతము, శాస్త్రాలు ఇవన్నీ చదివితేనే మనము గొప్ప భక్తునిగా తయారవుతాము, అవన్నీ చదివితేనే మనము మోక్షాన్ని పొందుతాము అని అనుకుంటారు. కానీ అలా కాదు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. అలా శాస్త్రం తెలుసుకుంటే కూడా మంచిదే, కానీ చదువు రాని వాళ్ళు ఉంటారు, గొప్ప గొప్ప శాస్త్రాలు చదవలేని వాళ్ళు ఉంటారు, వేద విజ్ఞానము లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా నేను వారు స్థిరంగా భక్తియుక్త సేవలో నెలకొంటే వారి హృదయంలో ఉండే అజ్ఞానాన్ని తొలగించడానికి నేను జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాను అని చెప్తున్నాను అనమాట. శ్రీకృష్ణ వీళ్ళు ఏం చేస్తారు, భక్తులు ఏం చేస్తారు, శుద్ధ భక్తులు ఏం చేస్తారు, ప్రతి నిత్యము భక్తియుక్త సేవలో నెలకొనడం ద్వారా వారి హృదయంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకుంటారనమాట. ఎప్పుడైతే హృదయంలో భగవంతుడు వచ్చి ఉన్నాడో, భగవంతుడు సూర్యుడి వంటి వాడు. ఎప్పుడైతే సూర్యుడు వచ్చినారనుకో జగత్తులో ఉండే అంధకారం అంతా పోతుంది. అలాంటిది భగవంతుడు మన హృదయంలోకి వస్తే మన హృదయంలో ఉండే అజ్ఞానం పోతుంది. అదే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట. ఎవరైతే భక్తియుక్త సేవలో నెలకొంటారో వారి హృదయంలో ఉండే అజ్ఞానాన్ని నేను జ్ఞాన దీపంతో నశింపజేస్తాను అని చెప్తున్నారు. ఈ 4 శ్లోకాలు 8, 9, 10, 11 చతుశ్లోకి భగవద్గీత యొక్క సారాంశము. విశుద్ధ భక్తి అంటే నిస్వార్థంగా సేవ చేయటమే భగవద్గీత యొక్క సారాంశము అని చెప్తున్నారు అనమాట. 8వ శ్లోకంలో అన్ని సంబంధ అవిధేయ ప్రయోజన జ్ఞానాన్ని ఇచ్చారు. అన్నిటికీ మూల కారణం నేనే అని చెప్పారు. ఆ విధంగా తెలుసుకున్న వాళ్ళు నా భక్తియుక్త సేవలో నెలకొంటారు. నా భక్తియుక్త సేవలో నెలకొన్న వాళ్ళు నిత్యము నా గురించే మాట్లాడతారు, నా గురించే కథ చెప్తారు, నా గురించే చర్చించుకుంటారు. ఆ విధంగా గొప్ప సంతృప్తిని, గొప్ప ఆనందాన్ని పొందుతారు అని అంటారు. అలా ఎవరైతే భక్తియుక్త సేవలో ప్రతిష్ఠితులు అవుతారో అటువంటి వాళ్లకు నన్ను చేరుకునే మార్గాన్ని నేనే చూపిస్తాను అని అంటారు. అటువంటి వారి హృదయంలోని అజ్ఞాన అంధకారాన్ని జ్ఞాన దీపంతో నేను నశింపజేస్తాను అని చెప్పారంట. ఈ 4 శ్లోకాల యొక్క సారాంశము ఇదే. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఎవరికైనా సందేహం ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. క్లాస్ చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. చాలా నీట్ గా, చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ. వెరీ వెరీ థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ చదవండి ప్రభుజీ. నేను చెప్పడమే కాదు, క్లాస్ విన్న తర్వాత ఒకసారి మళ్ళీ భగవద్గీత చదవండి. చదివితేనే మనకి ఏమైనా పాయింట్స్ మిస్ అయినటివి లేదా ఏమైనా అర్థం కానిటివి అవి మళ్ళీ మనము అడగొచ్చు అనమాట. చదివితేనే అది గుర్తుంటుంది. విన్నంత వరకు బాగా అర్థమైంది అని అనిపిస్తుంది. చదివితే మనకు తెలుస్తుంది ఎంత అర్థమైంది మనకి అనేది తెలుస్తుంది. దయచేసి అందరూ భగవద్గీత చదవండి. ఆ వారం గ్యాప్ ఉంటుంది కదా, ఆ వారంలో ఏ శ్లోకాలు జరిగినాయో ఆ శ్లోకాలన్నీ ఒకసారి చదివితే బాగుంటుంది. హరే కృష్ణ. ఒకసారి మనము హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. యద్వైసమానం అంటే మాతాజీ? యద్వైసమానం ఎక్కడ ఉంది మాతాజీ? మాతాజీ ఇది 9వ శ్లోకంలోనా దీంట్లో ఉంది.
శ్రీ భాగవతం పురాణమలంన యద్వైష్ణవానాం ప్రియం అని ఉంది మాతాజీ. అది శ్లోకంలో ఉందా? శ్లోకంలో లేదు మాతాజీ. ఆ, దీంట్లో నా అదే పేజీలో భగవానుడు మరియు లాస్ట్ పేరలోన భగవానుడు మరియు అతని భక్తుల నడుమ గల సంబంధం వర్ణంతో శ్రీమద్ భాగవతం నిండి ఉంది. కావున భాగవతం 12, 13, 18 తెలిపినట్లు అది భక్తులకు అత్యంత ప్రియమైనది ఉన్నది. శ్రీమద్ భాగవతం పురాణమలం యద్వైష్ణవానం అని ఉన్నది మాతాజీ. ప్రియం. ఆ. ఈ వర్ణనలలో భౌతికమైన ధర్మార్థ కామ మోక్షములకు సంబంధించిన చర్చ లేదు. దేవాది దేవుని మరియు అతని భక్తుల దివ్య స్వభావములను గురించి సంపూర్ణంగా వివరించు ఏకైక గ్రంథమే యద్వైష్ణవానం. అంటే ఈ శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారంట? ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్పలేదు. ఏం చెప్పారంటే యద్వైష్ణవానం అంటే వైష్ణవులు అంటే భగవంతుని యొక్క భక్తులకి మధ్య కలిగిన లీలల గురించి చెప్పినారు అని చెప్పినారు. అర్థమైంది మాతాజీ? వైష్ణవానం అది. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. అదే అర్థం అవ్వలేదు ఏంటని. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మహామంత్రం ఒకసారి చెప్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంది की जय, श्रील प्रभुपाद की जय, पतित पावन गुरु महाराज की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरे कृष्ण माता जी and हरे कृष्ण प्रभु जी. दंडवत प्रणाम to all of you. Leave avudam माता जी.